అవి కూడా వండుకోటాకేనా ఆ కాళ్ళు కూడా? దానిలో పోయేదేంటి? నీళ్ళలో నడిపేది ఇది, నీళ్ళలో నడిపేది తెడ్డు. ఓకే, దీంతో నడితే నీళ్ళలో నడుచుద్ది ఇది, ఎక్కువ పట్టు. ఇది ఆడదే. ఆడదానికి ఎలా సింపుల్ ఇది వెళ్ళే ఉంటుంది. ఓకే, మగది చూపిస్తాను. అది వేస్ట్ అన్న తీసేది వెనక. ఓకే, మరి దీనిలో డిప్ప పనిచేదేగా? పీతల పులుసు బాగుండిద్దా, ఫ్రై బాగుండిద్దా? ఏదైనా బాగా ఉంటుంది. ఓకే, ఆ కుక్క తిండి దింగుద్దా మాంసం. ఇది ఆడదన్నమాట. ఈ ఇంతేనా? దీన్ని 2 సగాలు అని చేస్తారా? 2 సగాలు చేయాల్సిందే. అదేంటి? కొవ్వు. అది చేస్తారా? హలో ఫ్రెండ్, లైక్ చేయండి. ఈ గంటి కూడా వేసుకుంటారు, పెద్ద గంటి కూడా. దాంట్లోనే మూడు ఉండేది. మగది ఇది. ఇది మగదా? ఏదో మగదా చూసారి. ఇది ఉంటుంది. ఓహో, బారుగుంటేనే మగదే. ఇది టేస్ట్గా ఉంటాయి. ఆడయ్యా మగయ్యా? ఆడే బాగుంటాయి. పీత, పాలపీత. పాలపీత మెత్తగా ఉండిద్దా? మామూలు పీత గట్టిగా ఉండిద్దా? ఒకసారి చూపి. ఇది ఆడదా మగదా? పాలపీత ఆడదే. పాలపీత అంటే ఆడదే, పూత ఉండదు. తీసేసుకోవాలి అన్నీ. ఒక్కొక్కటి 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. కొట్టే ఫ్రెండ్స్ చూస్తున్నారా? ప్రస్తుతానికి ఏంటంటే అదిగోండి, ఇప్పుడు పీతలు చక్కగా ముక్కలు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, నెక్స్ట్ పసుపు అండ్ ఉప్పు ఇవి వేసేసుకుందాం. వేసుకుని స్టవ్ మీద పెట్టేశారనమాట. ఆయిల్ వచ్చేసి తగిన మోతాదులో వేసుకోవాలన్నమాట, ఎక్కువ వేసుకోకూడదు. పీతల పులుసు. చింతపండు ఒక ఉల్లిపాయను తీసుకుని ఈ విధంగా నానబెట్టుకోవాలన్నమాట. ఇది నానబెట్టుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, ఇది ఒక 5 నిమిషాలు బాగా టేస్ట్ కోసం కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. చూస్తున్నారా? కరివేపాకు వేసుకున్నాక ఇదిగోండి ఈ విధంగా చక్కగా మిక్స్ చేయాలి. మొత్తం కింద నుంచి పైకి, పై నుంచి కిందకి మొత్తం మిక్స్ అవ్వాలి.
పీతల పులుసు వండి మేము తినమండి, వేరే వాళ్ళకి పెట్టి బాగుందో లేదో అప్పుడు చూద్దాం, అంతేగాని మేము తిని అబ్బా అమృతం ఆహా అని చెప్పుకునేది కాదు. వండి వేరే వాళ్ళకి పెడతాం, తిని వాళ్ళు చూతారనమాట బాగుండదు లేదు. ఎన్ని నిమిషాలు ఉడకాలి ఇలా? ఒక 5 నిమిషాలు ఉడికినాక మసాలాలు తిని తీసేస్తారు. పీతల పులుసు పెద్ద వాసన వస్తుంది. పీతల పులుసు కర్రీ రెడీ అయిపోయిందనమాట. పీతల పులుసు చూడండి. టేస్ట్ ఎలా ఉంటుందో మరి సార్ చెబుతారు, చూద్దాం రివ్యూ. ఓకే, సూపర్ అంట, బాగుందంట. దయచేసి మీరు కూడా ఇలా ట్రై చేయండి.